సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద క్లౌడ్, వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిసెస్. ఓకే, వాట్ ఈస్ ద క్లౌడ్, వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిసెస్, వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఈ రెండు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, క్లౌడ్ అంటే ఏంటి, ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి. ఫస్ట్, ఇప్పుడు లాస్ట్ 5 to 8 ఇయర్స్, ఈ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి క్లౌడ్ అనేది మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్స్ ఇండస్ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ అండ్ ఆర్గనైజేషన్స్ క్లౌడ్ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వన్స్ అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ వచ్చాక మార్కెట్లోకి, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఎప్పుడైతే క్లౌడ్ అప్లికేషన్ లాంచ్ చేసిందో, దెన్ ఆల్ ద సిస్టమ్స్ ఎవ్రీ వన్ విల్ బి మైగ్రేటింగ్ టు ద ఆన్ ప్రెమిస్ టు క్లౌడ్ సిస్టమ్స్. సో వాట్ క్లౌడ్ అంటే ఏంటి తెలుసుకోవాలి, ఫస్ట్ ఆన్ ప్రెమిస్ అంటే ఏం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం క్లౌడ్ ఎందుకు అంతమంది ఆన్ ప్రెమిస్ క్లౌడ్కి అనేది మైగ్రేట్ అవుతున్నారు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. ఓకేనా, లెట్స్ టాక్ అబౌట్ ద క్లౌడ్ సిస్టమ్. ముందు ఆన్ ప్రెమిస్ కోసం డిస్కస్ చేద్దాము, దెన్ వీ కెన్ డిస్కస్ ఆన్ ద ఆన్ లైక్ క్లౌడ్. సో లాస్ట్ 8 ఇయర్స్ ముందు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ మార్కెట్లో మల్టిపుల్ సాఫ్ట్వేర్ లీడింగ్ కంపెనీస్ ఉండేవి. ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఉండేది. మైక్రోసాఫ్ట్ అన్న అజూర్ అన్న ఒకటే. ఒరాకిల్, ఐబిఎం, సేల్స్ ఫోర్స్, అలా చాలా, పీపుల్ సాఫ్ట్, లైక్ చాలా కంపెనీస్ ఉండేవి. ఇవన్నీ వాళ్ళ యొక్క రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ని లైక్ డేటాబేస్లో కానీ అన్ని ఎక్కడ మెయింటైన్ చేసేది, పర్టికులర్ ఆన్ ప్రెమిస్ సిస్టంలో మెయింటైన్ చేసి. ఆన్ ప్రెమిస్ సిస్టమ్ ఏంటంటే వాడు ఒక లైసెన్స్ అమ్మేవాడు, జావా కానీ .NET కానీ ఇవన్నీ ఏం చేసేవారు, వాడు ఒక లైసెన్స్ అమ్మేవాడు, ఆ లైసెన్స్ని ఆ ఆర్గనైజేషన్స్ పర్చేస్ చేసుకొని ఇంతమంది యూజర్స్ కానీ ఉండేది, ఆర్ ఇంతమంది ఇన్ని సిస్టమ్స్ అని ఉండేది. ఓకేనా, పర్టికులర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కానీ ఉండేది. ఆ ఆ సాఫ్ట్వేర్ని లైసెన్స్ పర్చేజ్ చేసుకొని ఆ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసి వాటిని యూజ్ చేసుకునేవారు. ఇక్కడ అప్పుడు ఏం చేసేవారు, పాతకాలంలో ఇన్స్టాల్ చేయడానికి ఒక టీం ఉండేది, ఏంటి అడ్మిన్ టీం అనే ఒక టీం ఉండేది. నెక్స్ట్ వాటి యొక్క సిస్టమ్ మెయింటెనెన్స్ అంతా ఒక సిస్టమ్ ఉండేది. ఏదైతే ఒక సెంట్రల్ ఒక ఆర్గనైజేషన్ లెవెల్ ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ నుంచి ఆ అప్లికేషన్స్ అన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సర్వర్ని మెయింటైన్ చేయడానికి సెపరేట్ టీం ఉండేది. డెవలపర్స్ వేరే ఉండేవారు, అడ్మిన్ టీం వేరే ఉండేది. నెక్స్ట్ పవర్ రిలేటెడ్ ఏదైనా ఆ సిస్టమ్కి రిపేర్ అయితే, ఆ సర్వర్కి ఏదైనా ఇష్యూస్ వస్తే అవన్నీ చేసుకోవడానికి పవర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ని మెయింటైన్ చేసేది ఆర్గనైజేషన్లో. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో లైసెన్స్ కాస్ట్ కూడా పాతకాలంలో ఎక్కువగా ఉండేది. ఏంటంటే చాలా టీమ్స్ మెయింటైన్ చేసేవారు, రిసోర్స్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యేది. దెన్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఏం చేశారు, మార్కెట్లో ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏం చేశాడంటే క్లౌడ్ అప్లికేషన్ లాంచ్ చేశాడు. క్లౌడ్ అప్లికేషన్ అంటే అది సేమ్ సాఫ్ట్వేర్ని, ఏవైతే ఇప్పుడు ఆన్ ప్రెమిస్లో మాట్లాడుకున్నామో ఈ సాఫ్ట్వేర్ని, ఇదే సాఫ్ట్వేర్ని వాడు క్లౌడ్లో ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ని నువ్వు యాక్సెస్ చేయాలంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. త్రూ ఇంటర్నెట్, యూజింగ్ ద ఇంటర్నెట్ యూజ్ చేసి ఎక్కడైనా నువ్వు లాగిన్ అవ్వచ్చు. బట్ ఆన్ ప్రెమిస్ అలా కాదు, అంతే కదా. ఏ సిస్టమ్లో అయితే నీకు ఇన్స్టాల్ చేశాడో ఆ సిస్టంలో మాత్రం నువ్వు యాక్సెస్ చేయగలవు. ఎట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ప్రైమ్ లొకేషన్లో మాత్రమే నువ్వు, లైక్ ఏ లొకేషన్ అయితే ఆ సర్వర్ ఉందో, ఎక్కడైతే లొకేషన్లో ఆ సిస్టమ్స్ అనేవి కనెక్టివిటీ చేశాడో అక్కడ మాత్రమే నువ్వు యాక్సెస్ చేయగలవు. ఇంకెక్కడ యాక్సెస్ చేయడానికి వీలు ఉండేది కాదు. బట్ ఇప్పుడు క్లౌడ్ అనేది వీ నీడ్ టు, ఏ సిస్టమ్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ సర్వీస్ అయినా, ఏ అప్లికేషన్ అయినా, సో యూ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆ సర్వీస్ని యాక్సెస్ చేయగలవు. దట్ ఈస్ ద కాల్ క్లౌడ్ అప్లికేషన్. అందువల్ల ఇది మార్కెట్లో చాలా పాపులర్ అయిపోయింది. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నువ్వు సెపరేట్గా మెయింటెనెన్స్, లైక్ పవర్ బ్యాకప్, ఆ సర్వర్ డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, అలా అడ్మినిస్ట్రేషన్ టాస్క్ ఏవి నీకు సంబంధం లేదు. ఆ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అనేది ఎవరు చూసుకుంటారు, రెస్పెక్టెడ్ వెండర్స్ చూసుకుంటారు. ఇప్పుడు మోస్ట్ ఫేమస్ క్లౌడ్ వెండర్స్ ఎవరు ఇన్ మార్కెట్లో, అజూరు, జీసీపీ, లైక్ ఏడబ్ల్యూఎస్. ఓకేనా, దీస్ ఆర్ ఫేమస్ క్లౌడ్ వెండర్స్. ఓకే, వీళ్ళే ప్రతిదీ టేక్ కేర్ చేసుకుంటారు. వాళ్ళ సర్వీస్ వాళ్ళ దగ్గర నీకు ఏ సర్వీస్ కావాలో, ఏ సాఫ్ట్వేర్ కావాలో, నీ రిక్వైర్మెంట్ తగ్గ ఆ సర్వీస్ నువ్వు పర్చేజ్ చేస్తావు అంతే. పర్చేజ్ చేశాక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఆ సర్వీస్ నువ్వు యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఆ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ మెయింటెనెన్స్ వర్క్ కానీ అన్నీ కూడా వాళ్ళే జాగ్రత్త చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ ఏముంటుంది, ఈ డేటా అంతా మోస్ట్లీ ఎలాంటి సర్వీస్, అమెజాన్, అజూర్, మైక్రోసాఫ్ట్ యొక్క డేటా సెంటర్స్ యొక్క డేటా అంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా సెంటర్స్ అనేవి 24/7 రన్ అవుతూనే ఉంటుంది.
నువ్వు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే ఇంటర్నెట్లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ సిస్టమ్స్ వల్ల, సో నువ్వు ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అనుకోండి, పర్టికులర్ లైసెన్స్ అనేది పర్చేస్ చేసి ఉన్నావు, ఆ లైసెన్స్ కాస్ట్ అనేది ఫిక్స్డ్. ఏదర్ స్మాల్ ఆర్గనైజేషన్ కావండి, బిగ్ ఆర్గనైజేషన్ కావండి, ఆ లైసెన్స్ కాస్ట్ అనేది ఫిక్స్డ్. ఆ లైసెన్స్ నువ్వు పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ అలా కాదు, క్లౌడ్లో నువ్వు ఎంత యూజ్ చేస్తే సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్, అంటే నువ్వు ఎంతైతే యూజ్ చేస్తావో అంతే నువ్వు పేమెంట్ చేస్తావు అంతే. ఇక్కడ దీనివల్ల ఏంటి, చిన్న ఆర్గనైజేషన్ చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే వాడికి తక్కువ మంది డేటా యూజర్స్ ఉంటారు, తక్కువ డేటా ఉంటుంది కాబట్టి వాడికి ప్రాబ్లం లేదు. బిల్లింగ్ కూడా సింపుల్గా వాడికి ఎంత కావాలో అంత చేసుకుంటాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ క్లౌడ్కి ఆన్ ప్రెమిస్. ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల మ్యాన్ పవర్, నెక్స్ట్ కాస్ట్ కటింగ్స్, మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్ ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాస్ట్ కటింగ్లు అన్నీ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా క్లౌడ్ సిస్టమ్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైము లాస్ట్ 4 to 5 years నుంచి ఇంటర్నెట్ బూమింగ్ ఇది చాలా పీక్లో ఉంది. 4G జియో వాడు వచ్చాడు, ఇనిషియల్గా 4G తీసుకొచ్చాడు, నో 5G. సో ఇంటర్నెట్ బూమింగ్ అనేది ఈజీగా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ విలేజ్లో కూడా ఉంటుంది. సో యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ డూ ద వర్క్ ఎనీవేర్. ఎట్ ద సేమ్ టైము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్పే ఉంది, లైక్ నువ్వు ఎక్కడ ఇప్పుడు ఒకప్పుడు ఎలా చేసేవారు, జస్ట్ క్యాష్ ఇచ్చేవారు, ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో నువ్వు ఎలా పేమెంట్ చేస్తున్నావు, నువ్వు ఒక ఏపీఐని బేస్ చేసుకొని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్, బట్ నువ్వు పేమెంట్ అనేది డిఫరెంట్ నెట్వర్క్ చేస్తున్నావు, అలాగా త్రూ ఈ ఏపీఐని బేస్ చేసుకొని నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ త్రూ ఇంటర్నెట్ ద్వారా ప్రతి సర్వీస్ అనేది యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద కాల్ క్లౌడ్. ఓకేనా, లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇంటర్వ్యూలో అడుగుతుంది వాట్ ఈస్ ద క్లౌడ్, వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిస్. నువ్వు సింపుల్గా నువ్వు ఎలా చెప్పాలంటే, ఇఫ్ యూ నీడ్ టు యాక్సెస్ ఎనీ అప్లికేషన్ త్రూ ఇంటర్నెట్ ఆర్ వెబ్ బ్రౌజర్, ఇట్స్ కాల్డ్ యాజ్ ద క్లౌడ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ నువ్వు త్రూ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయగలవు అనుకుంటే ఇంటర్నెట్ ద్వారా, దట్ ఈస్ ద క్లౌడ్ అప్లికేషన్. ఇంకోటి ఏం అడుగుతాడు, వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిస్, వాట్ ఈస్ ద క్లౌడ్, డిఫరెన్స్ ఏమని అడిగినప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రైసు, లైక్ మెయింటెనెన్స్ కాస్ట్, నెక్స్ట్ అవన్నీ మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అంటే ఏం మాట్లాడుకున్నాము, దే ఇన్ ద ట్రెడిషనల్ ఓల్డ్ లెవెల్లో ఆర్గనైజేషన్ హ్యావ్ ద మేనేజ్ దర్ ఓన్ రిసోర్సెస్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అప్లికేషన్స్ యాక్సెసింగ్, ఫర్ లైసెన్సింగ్ కాస్ట్ అండ్ డేటా టు స్టోరేజ్, అవన్నీ కోసం డేటా టు బి స్టోరేజ్. సో దట్ ఈస్ ద కాల్ on premise. We need to access that particular system on a particular location only. That is the call on premise systems. Okay, సో లెట్స్ టాక్ ఇది. ఇప్పుడు మార్కెట్లో ఏం మాట్లాడుకున్నాం, క్లౌడ్ని ఏం చేశారంటే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. లేదంటే వాట్ ఆర్ ద సిపిఐ, విచ్ సర్వీస్, సిపిఐ ద సాఫ్ట్వేర్ ఆర్ సర్వీస్ అని అంటే, సిపిఐ ద ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనేది ఒక సర్వీస్. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఆన్ ప్రెమిస్లో మనం మాట్లాడుకున్నామో ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఏం చేస్తావు, నువ్వు పర్చేజ్ చేస్తావు ఆ లైసెన్స్ పర్చేజ్ చేశాక నువ్వు ఇన్స్టాల్ చేసి పర్టికులర్ నెంబర్ ఆఫ్ సర్వీస్, నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నావు, సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తున్నావు, సెకండ్ వన్ ఏం చేస్తున్నావు, నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తావు. జావా అయితే జావా, వరాకిల్, మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్, లైక్ పీపుల్సాఫ్ట్ అయితే పీపుల్సాఫ్ట్. అలా నీకు ఏ రిలేటెడ్ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసుకుని నువ్వు రెస్పెక్టెడ్ టీమ్తో నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటావు. తర్వాత ఏముంటుంది, అడ్మిన్ టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, నీకు యూజర్ యాక్సెస్లు ఇస్తుంటారు, నెక్స్ట్ ఏవైనా సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చూసుకుంటారు, నెక్స్ట్ పవర్ ఇష్యూస్ వస్తే ఆ సర్వర్ ఏమైనా పవర్ వచ్చి డౌన్ అయిపోయింది అనుకో, సో నెక్స్ట్ ఆ రిసోర్స్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో ఇవన్నీ వాటికి సెపరేట్ టీములు ఉండేది. సో దాన్నే వీడు ఏం చేశాడంటే క్లౌడ్లో డిఫరెన్షియేట్ చేశాడు 3 కేటగిరీస్ కింద. సో వాట్ ఈస్ ద క్లౌడ్ అని మాట్లాడుకుంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అన్న, వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతాడు మన ఇంటర్వ్యూలో. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమీ లేదు, సేమ్ థింగ్, వీ నీడ్ టు యాక్సెస్ ద డిఫరెంట్ సర్వీసెస్ త్రూ ఇంటర్నెట్. ఓకేనా, క్లౌడ్ కంప్యూటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెలివరింగ్ ద డిఫరెంట్ సర్వీసెస్ లైక్ సాఫ్ట్వేర్స్ అండ్ resources through internet. If you have to access the resources and softwares and applications and resources, you have to access through internet. It is called as the cloud computing. ఓకేనా, దాన్ని ఏం చేశాడు, 3 టైప్స్గా కేటగిరైజ్ చేశాడు. ఏంటది, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని ఎలా చెప్పాడు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ కేటగిరీ ఇంటూ 3 different types బేస్డ్ ఆన్ ద సర్వీసెస్. ఏంటంటే ఫస్ట్ సాస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద సాస్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసు.
సో నువ్వు ఒక అప్లికేషన్ కానీ ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే ఏం చేస్తావు? ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తావు. ఓకేనా? మార్కెట్లో నీకు ఒరాకిల్ కావాలనుకో ఒరాకిల్ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తావు. ఎస్క్యూఎల్ కావాలంటే ఎస్క్యూఎల్, లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలనుకో మైక్రోసాఫ్ట్ పర్చేజ్ చేస్తావు. ఐబిఎం కావాలంటే ఐబిఎంది పర్చేజ్ చేస్తావు. సో డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకేనా? నీకు ఏది కావాలో ఆ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తావు. సో ఈ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఏం చేశాడంటే పాతకాలంలో పర్చేజ్ చేసావు. ఇక్కడ కూడా నువ్వు ఏ సాఫ్ట్వేర్ కావాలనుకో దానికంటూ ఒక టీం ఉండేది పర్చేజ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి అన్నీ. సో ఇక్కడ అలా కాదు. నువ్వు ఏ సర్వీస్ కావాలో ఏ సాఫ్ట్వేర్ కావాలో దే హ్యావ్ లాట్ ఆఫ్ హూ ఇస్ ద లీడింగ్ డేటా, లైక్ క్లౌడ్ టీమ్స్, అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఎస్ఏపి వాడు కూడా మనం వర్క్ చేసేది ఏంటి ఎస్ఏపి ఎన్విరాన్మెంట్లో. కాబట్టి ఎస్ఏపి కోసం కూడా మాట్లాడుకుందాం. ఓకే? ఎస్ఏపి ఎస్ఏపి ఇప్పుడు ఎస్ఏపి వాడు కూడా పాతకాలంలో అన్నీ కూడా ఆన్ ప్రెమిస్ ఉండేవి. వాడు కూడా ప్రతి సర్వీస్ని వాడి యొక్క డేటాని అంతటిని వాడు కూడా క్లౌడ్లోకి మూవ్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఎస్ఏపి యొక్క క్లౌడ్ కూడా ఉంది. ఇప్పుడు ఎస్సిపి వాడు ఓన్ క్లౌడ్, వాడి యొక్క సిస్టమ్స్ అనేవి అజూర్, ఏడబ్ల్యూఎస్లో కాకుండా వాడి యొక్క క్లౌడ్ సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. ఆ క్లౌడ్ సిస్టమ్ ఏంటి? బీటీపీ అంటారు అక్కడ. ఓకేనా? బీటీపీ అనేది ఒక క్లౌడ్ సిస్టమ్. వాడు బిజినెస్ టెక్నాలజీ ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేశాడు. ఆ ప్లాట్ఫామ్ నుంచి నీకు ఏ సాఫ్ట్వేర్ కావాలో ఆ సర్వీస్ని పర్చేజ్ చేసుకుంటాం. లెట్స్ టాక్ అబౌట్ ద ఎస్ఏపి. ఓకేనా? ఇక్కడ నీకు ఏ సర్వీస్ కావాలో ఏ సాఫ్ట్వేర్ కావాలో ఆ సర్వీస్ నువ్వు పర్చేజ్ చేశాక దే హ్యావ్ టు హోస్టెడ్ ఆన్ ద సెంట్రల్ సర్వర్. అక్కడ ఏం చేస్తాడో నీకు ఏది కావాలో ఆ సర్వీస్ని నువ్వు పర్చేజ్ చేసి ఆ సర్వర్స్ని నీకు ఎక్కడ హోస్ట్ చేస్తాడు? సెంట్రలైజ్ సర్వర్లో హోస్ట్ చేస్తాడు. సో నువ్వేం చేసుకుంటావు? ఏదైతే సర్వీస్ని యాక్టివేట్ చేశాక ఆ సర్వీస్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకేనా? ఏదైతే నువ్వు హోస్ట్ చేసాడో నీ రిక్వైర్మెంట్ ఏదో నువ్వు పర్చేజ్ చేసుకున్నావో యూ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఓకేనా? త్రూ ఇంటర్నెట్ ఆ వెబ్ బ్రౌజర్. ఎలాగా? సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్. సో దట్ ఈస్ ద కాల్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సెకండ్ వన్ ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ మీన్స్ సో నువ్వు ఒక సర్వీస్ని పర్చేజ్ చేసుకున్నావు. ఓకేనా? మార్కెట్లో ఒక సర్వీస్ని పర్చేజ్ చేసుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి? ఎస్ఏపి సిపిఐ. ఓ స్మాల్ స్మాల్ కరెక్షన్, సాఫ్ట్వేర్. ఓకేనా? ఎస్ఏపి వాడు కూడా సమ్ సర్వీసెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఉన్నాయి. సమ్ ఫేమస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏంటంటే సక్సెస్ ఫ్యాక్టరు, కాన్కరు, ఆరీబా, ఎస్ఏపి అనలిటిక్స్. ఓకేనా? హైబ్రేస్, ఫీల్డ్ గ్లాస్, దీస్ ఆర్ ఎస్ఏపి యొక్క సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఓకేనా? ఒక్కొక్క దాని సిస్టమ్, ఒక్కొక్క సాఫ్ట్వేర్ యొక్క బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్కర్ తీసుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రావెలింగ్ సిస్టమ్. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఈ ప్లాట్ఫామ్ అనేది ఏంటి? నీకు ఏ సర్వీస్ కావాలో ఇక్కడ సాఫ్ట్వేర్ను పర్చేజ్ చేస్తాను, ఇక్కడ సర్వీస్ని పర్చేజ్ చేస్తాను. ఓకే, నీకు ఏ సర్వీస్ కావాలో వీ హ్యావ్ టు బై ఆన్ ఇట్ అట్ యాక్టివేట్ ద పర్టికులర్ సర్వీస్. ఆ సర్వీస్ని నువ్వు యాక్టివేట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఏపి సిపిఐ కోసం మాట్లాడుకుందాం. ఎస్ఏపి సిపిఐ అనేది ఒక సాఫ్ట్వేర్, ఒక సర్వీసా? ఓకే, ఒక ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సిపిఐ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ కదా. ఇదేంటిది? ఐపాస్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఐ ఐపాస్ అంటారు దీన్ని. ఓకే, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఎందుకు అంటే ఈ మనము ఈ ప్లాట్ఫామ్ ఒక సర్వీస్ని మనం బీటీపీలో మనం యాక్టివేట్ చేసుకుంటాం. బీటీపీ అనేది సెంట్రలైజ్ సర్వరు. ఆ సర్వర్లో ఒక సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్లో ఆ సెంట్రలైజ్ సర్వర్లో నీకేం కాదు, ఒక క్లౌడ్ వెండర్. ఓకేనా? ఎస్ఏపి యొక్క ఓన్, ఎస్ఏపి యొక్క బీటీపీ అనేది. సో మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో బీటీపీ కోసం మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐపాస్ మన ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? మన ఎగ్జాంపుల్ మన సిపిఐ ఉంది, ఇదేంటి? ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. నువ్వు ఆ సర్వీస్ని పర్చేజ్ చేసాక ఏం చేస్తావు? నీకు ఏ అయితే డెవలప్మెంట్ కావాలో ఆ టోటల్ ఎంటైర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విల్ బి డన్. ఎక్కడ చేస్తావు? ఇది అయిపోయేసా కాదు, నువ్వు ఏ సర్వీస్ని పర్చేస్ చేసుకున్నా, ఏడబ్ల్యూఎస్కి రిలేటెడ్ కుబర్నెటిస్ కానీ ఏవైనా ఒక సర్వీస్ లాంటి ఏదైనా నువ్వు పర్చేజ్ చేసుకున్నాక ఆ సర్వీస్ యొక్క డెవలప్మెంట్ అంతా ఆ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లోనే చేస్తావు. సో ఆల్ ద డెవలప్మెంట్, ఇట్స్ మెయిన్ డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్, ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో మా చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఆల్సో నీకు ఏమైనా డెవలపర్కి ఏమైనా కస్టమ్ అప్లికేషన్స్ కావాలనుకున్న ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో మాత్రమే తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? ఐపాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్
ఏముంటుంది, స్టోరేజ్ రిలేటెడ్, నెట్వర్క్ రిలేటెడ్ అంతా మేనేజ్ చేసుకునేది ఎక్కడ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఓకే, ఈ సర్వీస్తో మనకి ఏం పని ఉండదు, ఎందుకంటే ఏ ఆ ఏదైతే వెండర్ ఉన్నారో, అజూర్ అయితే అజూర్, ఎస్ఏపి అయితే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ ప్లాట్ఫామ్ ఈ ఎస్ఏపి సిపిఐలో ఏదైనా ఒక అప్డేట్ వచ్చింది, ఒక అప్డేట్ వస్తే అప్డేట్ ఎవరు చేస్తారు, పాతకాలంలో నువ్వు చేసుకునేవాడు. సో ఇప్పుడు అలా కాదు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద అప్డేట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, దీస్ అన్నట్లీ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ని ఈ విధంగా డిఫరెన్సెస్ చేశారు. ఇంటర్వ్యూలో కూడా సమ్ టైమ్స్ కెన్ వాట్ ఆర్ ద సర్వీస్, వాట్ ఈస్ ఎస్ఏపి సిపిఐ అని అడుగుతాడు. సో సిపిఐ ఈజ్ ద ఎక్స్ప్లెయిన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అంటాడు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ వీ నీడ్ టు access the services and the resources application through internet is the cloud computing. So if we have in the cloud computing, they have category into three different services. Or ఇంకోలాగా అడుగుతాడు, వాట్ ఈస్ ద సాస్, వాట్ ఈస్ ద పాస్, వాట్ ఈస్ ద సాస్, వాట్ ఈస్ ద పాస్, వాట్ ఈస్ ద ఐపాస్. సిపిఐ ఇస్ ద వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే సిపిఐ ఇస్ ద ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అయితే సర్వీస్ అని చెప్పుకోవాలి. ఓకే, సో ఇది నీకు తెలియాల్సిన ఈ రెండు, వాట్ ఈస్ ద క్లౌడ్, వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిస్, వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవడం బీటీపీ. ఓకే,